హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటరీ వ్యవస్థను ప్రభుత్వం వారు కొనసాగించబోతున్నారు. అయితే వాలంటరీలు కొత్త అప్లికేషన్స్ వేసుకోవాలి అంటే వారికి ఈ అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే 9,000 పోస్టులను భర్తీ చేశారండి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు. అయితే ఈ పోస్టులకి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. సో మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్రంలో కొత్త గవర్నమెంట్ అయితే ఏర్పడింది కాబట్టి ఇప్పుడు వాలంటరీ వ్యవస్థను కొనసాగించబోతున్నారండి. అయితే మనం గతంలో చూసుకున్నట్లయితే వాలంటరీలు చాలామంది రిజైన్ చేయడం జరిగింది. సో చాలామంది రిజైన్ చేశారు కాబట్టి మనకు వాలంటరీ వ్యవస్థ అనేది తగ్గిపోతుంది. సో కౌంట్ అనేది తగ్గిపోయింది కాబట్టి మళ్ళీ న్యూ అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. ఎవరైతే రిజైన్ చేసిన వాలంటరీలు ఉన్నారో వాళ్ళని అయితే విధుల్లోకి తీసుకోవటం లేదండి. ఎవరైతే వాలంటరీలు రిజైన్ చేయకుండా ఉన్నారో వాళ్ళైతే యథావిధిగా విధుల్లో అయితే కొనసాగుతారు. సో రిజైన్ చేసిన వాళ్ళ ప్లేసుల్లోకి మళ్ళీ కొత్త వాలంటరీస్ని అప్లికేషన్స్ రూపంలో అయితే వాళ్ళని కొత్తగా జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం ఇక్కడ కనుక గమనించినట్లయితే వాలంటరీల ద్వారా ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమ పథకాలు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఇంటి వద్దనే తీసుకునే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు. అయితే మొత్తం 90,000 పోస్టులను అయితే భర్తీ చేశారు. సో ఈ 90,000 పోస్టులు భర్తీ చేయబోతున్నారండి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు. అయితే ఈ పోస్టులకు అర్హతలు చూసుకుంటే కనుక మినిమం డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలని చెప్పనేసి ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చారు. సో డిగ్రీ పాస్ అయినటువంటి వారికి ఈ యొక్క వాలంటరీ పోస్టులు అనేది ఇవ్వడం జరుగుతుంది. గ్రామాల్లో చూసుకున్నట్లయితే 50 ఇళ్లకు, పట్టణాల్లో చూసుకుంటే 100 ఇళ్లకు ఒక్క వాలంటరీని నిర్మించడం అయితే జరుగుతుందండి. సో ఈ యొక్క వాలంటరీస్ యొక్క వేతనం చూసుకున్నట్లయితే గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ఉన్నప్పుడు అయితే మనకైతే ఏం చేశారంటే 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చేవాళ్ళు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ప్రచారంలో కానివ్వండి వాలంటరీ వ్యవస్థను తీసివేయము, వాళ్ళ జీతం 10,000 పెంచుతామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. చెప్పిన విధంగానే ఇప్పుడు వాలంటరీని అయితే కొత్తగా తీసుకుంటున్నారు. తీసుకున్న వాళ్ళకి 10,000 గౌరవ వేతనం రూపాయలు కూడా పెంచబోతున్నారండి. సో మనకు ఈ జూలై 1వ తారీఖు నుంచి ఏపీలో పెన్షన్ల పంపిణీ అయితే చేయాలని వాలంటరీస్కి అలాగే పెన్షన్లకు సంబంధించిన మంత్రి గారు ఎవరైతే ఉంటారో డోలా బాల వీరాంజనేయ స్వామి గారు అయితే ప్రకటించడం జరిగింది. సో జూలై 1 నుంచే వాలంటరీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా విధుల్లోకి అయితే వస్తారు అని ఆయన చెప్పారు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.